హాయ్ గాయ్స్, నేను మీ పటేల్ పిల్లని. ఇందాక మస్తు హుషారున్నాం అంటే బోనాల పండుగ వీడియో అయితే వచ్చేసింది పార్ట్ 1. మా ఇంటి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేసింది. అండ్ ముందు రోజు నైటే అమ్మవారిని అయితే మేము అలంకరణ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా అలంకరణ అయితే అయిపోయింది. అమ్మవారు ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ముద్దు ముద్దుగా ఉంది కదా, చిన్నగా క్యూట్గా. అట్లా అలంకరణ అయితే చేసినాం అనమాట ముందు రోజు నైట్. అండ్ ఆ రోజే మురుకులు పాపడాలు అవన్నీ చేసింది మా మమ్మీ. అండ్ అమ్మవారికి నైవేద్యంగా బూరెలు అయితే పెడతాం, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఎల్లమ్మ అయితే బాపని ఇంటి ఎల్లమ్మ అనమాట. సో అందుకే ఆమెకి నాన్ వెజ్ ఎక్కదు కాబట్టి బూరెలే ఎక్కుతాయి. ఇంకా నైట్ నేను మా మమ్మీ ఇద్దరం కలిసి అయితే బూరెలు చేసేసినాం. ఇంకా ముందు రోజే మా మమ్మీ బోనాలను అయితే కడిగి పెట్టేసుకుంది అనమాట నీట్గా. ఇంకా బోనాలు కుదియడానికి ఎవ్రీ టైం మా పుష్పాంటి అనేది వస్తుంది, ఫ్యామిలీ ఫ్రెండ్. కానీ ఇవాళ రాలేకపోయింది. ఇంకా నేనే చేసిన బోనాలు అయితే మంచిగా అనిపించింది. అసలు క్యూట్గా నేను చేసిన మంచిగా అనిపించింది నాకు. చూడండి ఎంత బాగా చేశానో, మంచిగా చేసినానా చేయలేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే బాగా నచ్చింది అనమాట నేను చేసింది. అండ్ దీపం ముట్టే ముందుకైతే ఇట్లా రెడీ అయితే చేసినాం మేము పూజా రూమ్ని. అమ్మవారికి నిమ్మకాయల దండ, మల్లెపూల దండ అవన్నీ అయితే వేసినాం. గాజులు ముద్దుగా కనిపిస్తుంది. దిష్టి పెట్టకండి మా అమ్మవారికి, మస్తు ముద్దుగా అనిపిస్తుంది నాకు. మా మమ్మీ బియ్యం కలుపుతుంది అనమాట అమ్మవారికి బియ్యం పోయడానికి. ఇంట్లో అమ్మవారికి కూడా బియ్యం పోస్తాం మేము. అయితే ఇక్కడ నాకైతే బొట్టు పెట్టి ఆమె కూడా బొట్టు పెట్టుకొని అయితే బియ్యం అయితే కలుపుతుంది. నేను అందరికీ పసుపు పెట్టాను. నా డ్యూటీ ఎప్పుడు పసుపు పెట్టడం అయిపోయింది అనమాట. ఇంకా నేను పసుపు అవన్నీ కలిపి అండ్ బియ్యం ఎట్లా కలపాలి ఏంది అనేది మీకు ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను కదా. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట ఇప్పుడు. అండ్ ఇప్పుడు అమ్మవారికి పోస్తున్నాం కాబట్టి పండ్లు కూడా పెట్టాలని చెప్పాను కదా లాస్ట్ టైం ఘట్టంకి బియ్యం పోసినప్పుడు చెప్పిన విషయాలే సేమ్ అమ్మవారికి ఎట్లయితే పోస్తామో అట్లనే. అండ్ ఇక్కడైతే మా మమ్మీ అందరి చేతులకు కంకణాలు కట్టడానికి అయితే కంకణాలు అయితే కడుతుందనమాట. ఫస్ట్ అయితే మా మమ్మీ మా తమ్ముడికి మా డాడీకి అయితే కట్టేసింది, తర్వాత ఇప్పుడు నాకైతే కడుతుందనమాట. అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే కంకణాలు కట్టి బొట్టు అయితే పెట్టేస్తుంది అనమాట బోనం ఎత్తుకునే ముందు. ఇక్కడ అమ్మవారి ముందు కూర్చొని అయితే అందరికీ బొట్టు పెట్టేసి కంకణాలు అయితే కడుతుంది. ఇక్కడైతే మా పుట్టిదానికి కూడా కంకణం కట్టేస్తుంది అనమాట. అదేదో జోకులు చేసినే ఉంటుంది, మస్తు హుషారు పిట్ అయింది అది. అండ్ ఇక్కడ మా నిఖిత కూడా మస్తు తయారైంది అసలు. అది నా ఫంక్షన్ శారీ అనమాట. ఇంకా కట్టుకుంది, క్యూట్గా అనిపించింది. చూడండి నా బోనాలు ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ముద్దుగా అనిపించినాయి. అండ్ ఇక్కడైతే నేను ఇంట్లో అమ్మవారికి అయితే నేనే ఎత్తుకున్నాను అనమాట బోనము. అంటే నేను ఎప్పుడు ఎత్తుకోలేదన్నమాట, లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసిన. లాస్ట్ ఇయర్ ఫస్ట్ బోనం మా ఇంట్లో అమ్మవారికి అయితే ఎత్తుకున్నా. అండ్ సెకండ్ టైం ఇది నేను బోనం ఎత్తుకోవడం, అది కూడా మా ఇంట్లో అమ్మవారికే ఎత్తుకున్నా ఈసారి కూడా. అండ్ ఎందుకంటే ఎక్కువ కొంచెం మా ఇంటి నుంచి బుర్జు అని ఉంటుంది, అక్కడ వరకు అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకొని అయితే వెళ్ళిపోతాం అనమాట. బోనం ఒక 5 అడుగులు అయితే ముందుకి నడిచి, అంటే మా గల్లీ ఎండింగ్ వరకు నడిచి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట ఇంటికి. పోయిన తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ బియ్యం పోస్తుంది అనమాట. బోనం ఎక్కించిన తర్వాత బోనం అక్కడ పెట్టేసి బియ్యం పోసిన తర్వాత బోనం అయితే ఎక్కిస్తుంది అనమాట అమ్మవారికి. ఇక్కడ ఫస్ట్ అయితే చీర కప్పేసి మా మమ్మీ పక్కన తులసి ఆంటీ ఇంకా ఎదురుగా ఆంటీ అయితే బియ్యం పోసేసారు. అండ్ నెక్స్ట్ నేను మా డాడీ అయితే పోసినాం అనమాట బియ్యము. అట్లా 5 మెంబర్స్ పోయాలి కదా, సో మేము 5 మెంబర్స్ అయిపోయినాం, మేము పోసినాం అనమాట. అండ్ నాకు ఇప్పుడు కొత్తగా కదా, నాకు పోయడానికి కొంచెం అలవాటు కావాలి, అందుకే ఏమనుకోకండి నేను అట్లా పోస్తున్నవేంది అని అనుకోకండి. నాకు ఇంకా అలవాటు కాలేదు ఎట్లా పోయాలో. ఇంకా మా డాడీ అయితే ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నా అనమాట. ఇంకా బియ్యం పోసినాక మా మమ్మీ అయితే బోనం తీసుకొని మొత్తం అమ్మవారికి ఆపాకులు పరిచి అక్కడైతే పెడుతుంది. ఇక్కడ చూడండి బియ్యం పోసినాక మా అమ్మవారి ముద్దుగా అనిపిస్తుంది కదా. చూడండి బోనం అయితే ఇట్లా సమర్పిస్తుంది అనమాట అమ్మవారికి. బోనం సమర్పించిన తర్వాత అయితే మా డాడీ కొబ్బరికాయ కొట్టేసి అయితే గుమ్మడికాయతో దిష్టి అయితే తీసిండు అనమాట. అంటే అమ్మవారికి ప్రతిసారి గుమ్మడికాయతోనైతే దిష్టి తీస్తాము. బోనం సమర్పించిన తర్వాత అయితే అమ్మవారికి అయితే దిష్టి అయితే తీసినాం అనమాట కొబ్బరికాయ కొట్టేసి. చూడండి ఎట్లా తీసిండు మా డాడీ దిష్టి.
ఇంకా మా మహారాణికి అయితే దిష్టి అయితే తీసేసినాం అనమాట. తీసిన తర్వాత గుమ్మడికాయ కొట్టిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అయితే వేసిండ్రు మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి. ఫస్ట్ మా డాడీ అయితే వేసిన తర్వాత మా మమ్మీ పోయి మా మమ్మీ కూడా వేసింది అనమాట. తర్వాత మా మమ్మీ ఇక్కడైతే అమ్మవారికి హారతి ఇస్తుంది దిష్టి తీసిన తర్వాత. హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత అయితే మేమైతే హారతిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని అయితే మొక్కుతాము ఒక్కొక్కరము. అండ్ అమ్మవారికి అయితే కళ్ళు సాకాయ పోసేసి అయితే మొక్కుకుంటాము. ఫస్ట్ ఇక్కడ దిష్టి తీసిన తర్వాత హారతికి మళ్ళీ వాటర్ తీసుకొని దానిపై నుంచి తీసిన తర్వాత అందరికైతే ఇచ్చింది. ఇక్కడ మా మమ్మీ అయితే మహంకాళి టెంపుల్కి అయితే బోనం ఎత్తుకుంటుంది అనమాట. మేము 3 బోనాలు చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇంట్లోకి, సెకండ్ వచ్చేసి మహంకాళి అమ్మవారికి, థర్డ్ వచ్చేసి గుట్టల పోషమ్మ అంటారు, ఊరి పోషమ్మ నల్ల పోషమ్మ గుడికి అయితే తీసుకెళ్తారనమాట. అది ఇంకా ఫస్ట్ బోనం అయితే నాది అయిపోయింది. సెకండ్ బోనం అయితే మహంకాళి టెంపుల్కి అయితే పోతుంది. ఇంకా మహంకాళి గుడిలో అయితే రష్ చాలా ఉంటుందని చెప్పేసి అయితే మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. మహాని చూడండి సాక పట్టుకొని ఎట్లా నడుస్తుందో, క్యూట్గా ఉంది కదా. ఇంకా మేమిద్దరం అయితే అట్లా వీడియో తీసుకొని మా మమ్మ అయితే బోనం ఎత్తుకుంటూ ఉరుకుతూనే ఉంటుంది, ఇంకా ఎక్కడ ఆగదు, ఫాస్ట్గా పోతుంది. ఇంకా మహంకాళి గుడి అయితే ఇలా అలంకరణ అయితే ఇట్లా చేసిరనమాట. మస్తు అనిపించింది అసలు. ఇంకా ఎవ్రీ టైం ఏదో ఒక అలంకరణ అయితే పెడతారనమాట డెకరేషన్లో. ఈ ఇయర్ అయితే ఇట్లా అలంకరణ అయితే చేసిరు. బయట నాగదేవత గుడి ఉంటుంది అమ్మవారి పక్కనే. అండ్ ఇక్కడ చూడండి రష్ ఎంత ఘనం ఉన్నారో, కానీ అయితే మాకు దర్శనం తొందరగా అయిపోయింది. ఇంకా 5 రౌండ్స్ అయితే తిరిగినాం మేము అమ్మవారి చుట్టూ. 5 రౌండ్స్ తిరిగిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళినాం. చూడండి రష్ ఎంత ఘనం ఉందో, నాకైతే చెమటలు పట్టేసినాయి అనమాట, అంత వేడిగా ఉంది. ఇంకా మేమైతే వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడ బోనం అయితే ఇట్లా సమర్పిస్తారనమాట. ఇంకా లైన్ చూడండి, ఆ లైన్ చూస్తేనే భయమైంది. ఇంకా మేమైతే అమ్మవారికి బోనం కాకుండా కొబ్బరికాయ, తొట్టెల, ఇంకా పసుపు కుంకుమ అగరబత్తి అయితే తీసుకొని సమర్పిస్తాం అనమాట అమ్మవారికి. ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టిన, మా తమ్ముడైతే తొట్టెల కట్టిన అనమాట. ఇంకా మేము సాక పోసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన నేను. చూడండి ఇక్కడైతే అమ్మవారి వాళ్ళు వెళ్ళిపోతుంది అనమాట, నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది. ముందు రోజు బోనాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారు అయితే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పార్ట్లో పెట్టేస్తాను. చూడండి ఆ రోజు మా మంకలమ్మ అయితే ఇట్లా రెడీ అయిందనమాట. ఇట్లా అలంకరణ చేసిరు, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా మేము పొద్దున్నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఈవినింగ్ టైంలో అట్లా ముత్యాలమ్మ గుడికి వెళ్ళినాం. ఎవ్రీ టైం బోనాలు అయిపోగానే అయితే గుళ్ళల్లోకి తిరిగేస్తాం అనమాట కొబ్బరికాయలు కొట్టడానికి. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా అని చెప్పేసి నేను ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళిన అనమాట ముత్యాలమ్మ గుడికి కొబ్బరికాయ కొట్టడానికి. అండ్ పాత ముత్యాలమ్మ అయితే ఇట్లా ఉండే అనమాట. ఇది కొత్తగా ప్రతిష్ఠించారనమాట అమ్మవారిని. ఈ ముత్యాలమ్మ కన్నా పాత ఉన్న ముత్యాలమ్మని మంచిగా అనిపిస్తుంది నాకు. తొట్టెల అని చెప్పాను కదా ఇందాక, అది ఇదే అనమాట. ఇక్కడ కూడా అమ్మవారికి నేను తొట్టెలు అయితే కట్టేసిన, కొబ్బరికాయ కొట్టేసి సాక అయితే పోసేసిన అనమాట. మేము ఈ అమ్మవారికి బోనం ఏం చేయం, జస్ట్ కొబ్బరికాయ అయితే కొడతాం అనమాట ముత్యాలమ్మకి. ఇక్కడ కట్టేసిన తర్వాత నేను మా హనీ ఇద్దరం అయితే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. అక్కడ మా ఫ్రెండ్ అయితే కలిసింది, పొట్టిది, చాలా రోజుల తర్వాత కలిసింది అనమాట, మా ఇంటర్ ఫ్రెండ్. ఇంకా మా ఫ్రెండ్తో అట్లా కలిసేసిన తర్వాత నైట్ అయితే పలారం బండి ఇట్లా తీసిరనమాట ఫుల్. ఇంకా నేను ఆ రోజు ఇలా రెడీ అయినా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. చాలా దగ్గరలో ఉన్న గైస్ 1000 సబ్స్క్రైబర్స్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.